తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కేసీఆర్ కు వ్యతిరేకంగా గళం వినిపించిన కోదండరాం కు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పదవి వస్తుందని అంతా భావించారు. కోదండరాం కు సముచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్సీ ఇచ్చి సార్ను కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ కూడా సాగింది. గవర్నర్ కోటాలో కోదండరాం ను రేవంత్ సర్కార్ నామినేట్ కూడా చేసింది. అయితే లీగల్ సమస్యలతో అది ఆగిపోయింది. ఆ తర్వాత నుండి సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు కోదండరాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తున్న ఆయనకు మాత్రం ఏ పదవి దక్కలేదు. ఇక రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ అంశాలపైన కోదండరాం మాట్లాడలేదు. దీంతో నిరుద్యోగ యువత నుండి ఆయనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కోదండరాం రెండుకి చెడ్డ రేవడిలా మారిపోయారనే టాక్ నడుస్తోంది. అవసరం తీరాక కాంగ్రెస్ పార్టీ ఆయన్ను కరివేపాకులా తీసి పారేసిందని జేఏసీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, తెలంగాణ రాజకీయాల్లో జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సైలెంట్ గా ఉన్నారు గత కొద్ది రోజులుగా. అయితే మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటు మల్లిదశ ఉద్యమంలో కూడా ఇటు ప్రొఫెసర్ కోదండరాం కూడా చాలా కీలకంగా వివరించారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఇటు కేసీఆర్ ప్రభుత్వంపై కూడా ఇటు వ్యతిరేకంగా కూడా పోరాటం కూడా చేశారు. ఎందుకంటే నిధులు నియామకాలతోనే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది కాబట్టి దీనికోసం కూడా ఆయన పోరాటం కూడా చేశారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా వరకు కూడా సైలెంట్ అయ్యారు ప్రొఫెసర్ కోదండరాం. అయితే ఇటు గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఇటు కాంగ్రెస్ కూడా సపోర్ట్ గా నిలిచినటువంటి కోదండరాం కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా సంస్థ స్థానం ఇస్తామని కూడా స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ కూడా చెప్పాడు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి గత 7 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఆయనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అయితే గత 2 సార్లు కూడా ఇటు గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన తర్వాత మంత్రి చేయాలని కూడా ఆశించారు. కానీ ప్రజెంట్ అయితే ఈ కేసు కూడా హైకోర్టులో నడుస్తా ఉంది. 2 సార్లు కూడా ఇటు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు కోదండరాంకి. మరి ఆయనకు సంస్థ స్థానం ఇస్తారా లేదంపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 7 నెలలు కావస్తుంది. ఇప్పటికే 5 గ్యారెంటీల అమలు కూడా జరిగింది కాబట్టి మిగతా విషయాలపై అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి ఇటు 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో జాబ్ క్యాలెండర్ కూడా చాలా కీలకంగా ఉంది. జాబ్ క్యాలెండర్ చేస్తాము, దానికి అనుగుణంగా కూడా పోస్టులు రిలీజ్ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు ఒక డిఎస్సి నోటిఫికేషన్ తప్ప మిగతా ఏది కూడా వేయలేకపోవడంతో ఇటు నిరుద్యోగుల నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకత కూడా వస్తుంది. మరి ఈ విషయంపై మరి ప్రొఫెసర్ కోదండరాం అదేవిధంగా ఇటు జేఏసీ అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఉన్నారు కూడా మరి ఎందుకు మాట్లాడడంపై కూడా ఇటు పబ్లిక్ లో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇటు కేసీఆర్ కు వ్యతిరేకంగా గలం విప్పిన కోదండరాం కు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవి ఇస్తుందని కూడా అంత భావించారు. మరి కోదండరాం కు సంస్థ స్థానం కల్పిస్తామని కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే హామీ ఇవ్వడంతో మరి ఎమ్మెల్సీ ఇచ్చి కోదండరాం ను కేబినెట్ లో తీసుకునే చర్చ కూడా సాగింది. కానీ ఇప్పటి వరకు అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో కేసు కూడా వేశారు కాబట్టి ఈ గవర్నర్ కోటాకు సంబంధించి కూడా ఇద్దరు కూడా ఇప్పటికీ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. ఇటు కోదండరాంతో పాటు అమెరికాది కాబట్టి ఇంకా చర్చ కొనసాగుతుంది. మరి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా విస్తరించింది. మరి ఇందులో అయినా బెర్త్ కన్ఫర్మ్ అవుతుందా లేదా చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే ఇటు గవర్నర్ కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా హైకోర్టులో కేసు నడుస్తుంది. బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి కోదండరాం కి సంస్థ స్థానం కల్పిస్తారా లేదంపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు ఉద్యోగాల భర్తీలతో పై కూడా కోదండరాం ఇప్పటి వరకు అయితే నోరు మెదపలేదు. మరి దీనిపై కూడా నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా తన మేనిఫెస్టో కూడా చెప్పింది జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తాం, దానికి అనుగుణంగా కూడా ఉద్యోగాల భర్తీ చేపడతామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక డిఎస్సి మాత్రమే వేశారు, 6,000 పోస్టులు మాత్రమే వేశారు. కాబట్టి ఇంకా మెగా డిఎస్సి ప్రకటిస్తామని కూడా చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ప్రకటించలేపై దీనిపై నిరుద్యోగులు కూడా వ్యతిరేకత వస్తుంది. మరి మిగతా ఉద్యోగాల పరిస్థితి ఏంది అనేపై కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే 1,00,000 ఉద్యోగాలు ఒకేసారి కూడా భర్తీ చేస్తామని కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి దీనిపై కూడా ఎందుకు నోరు మెదపలేనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి కోదండరాం అయితే గత లాస్ట్ 10 ఏళ్ల పాటు కూడా
ఆయన కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆయన విధానాలపై కూడా ఫైట్ చేశారు. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ఎందుకు కోదండరాం నిరుద్యోగుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేనిపై కూడా ఇటు నిరుద్యోగులు కూడా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి కోదండరాం పరిస్థితి మాత్రం ప్రజెంట్ అయితే ఇటు రెండింటికి చెడ్డ రేవేలా మారిందనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి అటు కాంగ్రెస్ పై ఆయన మాట్లాడలేదు. మరి ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కూడా కోదండరాం ఉన్నారు, ప్రొఫెసర్ గా ఉన్నారు. నిరుద్యోగుల పట్ల కూడా అంటే సమస్యలపై చాలా మాట్లాడారు. బట్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చే సమయానికి ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉండడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో కూడా ఆయనకు అంటే ఏం బెర్త్ ఖరారు అవుతుందని మనటి వరకు అనుకున్నాం. తెలంగాణ సర్కార్ నుంచి కూడా పాజిటివిటీ ఉంది, కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల అది ఆగిపోయింది. సో ఇప్పుడున్న దీన్ని బట్టి ఆయన సైలెంట్ గా ఉండడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, అంటే వెయిట్ చేసే ధోరణిలో చూస్తున్నారు కోదండరాం ప్రజెంట్ అయితే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 6 నెలల పైగా వస్తుంది కాబట్టి, మరోవైపు మొన్ననే ఇటు పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది కాబట్టి వారికి సమయం ఇవ్వాలని కూడా చూస్తున్నారు. మరోవైపు ఎక్కడ కూడా అంటే ఇప్పటి వరకైతే చాలా వరకు మంత్రులతో ఆయన సన్నిహితంగా ఉన్నారు. ఇటు గత అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కేసీఆర్ కి వ్యతిరేకంగా ఆయన ప్రచారం కూడా చేశారు, కాంగ్రెస్ తో కలిపి వెళ్లారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆయనకు సమిష్టి స్థానం కల్పిస్తారని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీ చేసి తర్వాత మినిస్టర్ చేసే యోచనలు ఉన్నారు. దాదాపుగా మొన్నటి వరకు కూడా చర్చ జరిగింది. మరి విద్యాశాఖ మంత్రిగా కోదండరాంని ప్రకటిస్తారని కూడా చర్చ కొనసాగింది. కానీ ప్రజెంట్ చూస్తే మాత్రం ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ నిరుద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ అయితే వస్తుంది. మరి నిరుద్యోగుల సమస్యలపై ఇటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం గలం విప్పాలన్నది కూడా నిరుద్యోగుల నుంచి అయితే స్పష్టమైన డిమాండ్ వస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కోదండరాం ఇటు కాంగ్రెస్ కి మిత్రపక్షంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళతో కలిసే ఇటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా ప్రచారం చేశారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ కూడా పలు చోట్ల కూడా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలలు పైగా వస్తుంది కాబట్టి మరి ఈ సమయంలో ఇంకా ఇటు 5 గ్యారెంటీల అమలు కూడా కొన్ని అరకొరంగా కూడా జరిగినాయి. కాబట్టి మరి మిగతా విషయాలపై ఎందుకు స్పష్టత ఇవ్వట్లేదు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్? మరి దీనిపై స్పష్టత ఇవ్వాలి. మరి మెగా డిఎస్సీ ప్రకటిస్తా ఉన్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు. మరి వాళ్ళు 6 గ్యారెంటీలో భాగంగా అదేవిధంగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొంది. మరి మిగతా వాటిపై ఎందుకు కోదండరాం ఇటు స్పష్టం చేయట్లేదు, ఎందుకు మాట్లాడలేపై కూడా ఇటు నిరుద్యోగ నుంచి అయితే నడుస్తుంది. కాబట్టి మరి దీనిపై ప్రొఫెసర్ కోదండరాం ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాలి. మరి దీనిపై ఇప్పటి వరకైతే కొంచెం వేచి చూసే ధోరణిలోనే కోదండరాం చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు వస్తుంది. మరి అందులో దాదాపు 2 నెలలు ఎన్నికల కోడ్ లోనే పోయింది. కాబట్టి మరి దీనిపై కూడా చర్చ అయితే నడుస్తుంది. కాబట్టి మరి త్వరలోనే దీనిపై అంటే ఒక జూలై ఫస్ట్ వీక్ లో కేబినెట్ విస్తరణ పై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. హిమబిందు, మరి చూడాలి ప్రొఫెసర్ కోదండరాం మరి కాంగ్రెస్ లోనే కలిసి వెళ్తారా, మరి నిరుద్యోగ సమస్యలపై కానీ ఇటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ పై కూడా ఏమైనా మాట్లాడతారనేపై కూడా ఇటు పబ్లిక్ లో అదేవిధంగా నిరుద్యోగులు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే ఉద్యోగాల భర్తీపై కోదండరాం మాట్లాడపై కూడా నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్తున్నారు. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడడం కానీ చేయాలని కూడా వాళ్ళు నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి జూలై ఫస్ట్ వీక్ లో మంత్రివర్గ విస్తరణపై కూడా క్లారిటీ వస్తుంది. 6 బెర్తులు కన్ఫర్మ్ అయితే కాబట్టి మరి దీనిలో ప్రొఫెసర్ కోదండరాం కి చోటు ఉంటుందా లేదా దానిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే ఈ గవర్నర్ కోట ఎమ్మెల్సీలు అయితే ప్రజెంట్ హైకోర్టు పరిధిలో ఉంది, ఇంకా అది క్లియర్ కావాల్సిన అవసరం ఉంది. దానిపై వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ లో మరి సంస్థ స్థానం కల్పిస్తారా లేదా కోదండరాం కి, మరి మంత్రివర్గంలో ఆయనకు చోటు ఉంటుందా లేదా దానిపై అయితే ఇటు పబ్లిక్ లో చర్చ నడుస్తుంది. మరి నిరుద్యోగ సమస్యలపై ఇప్పటికైనా కోదండరాం కూడా నిరుద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.